ఇదేంటి డ్రెస్ కూడా ఇప్పచ్చు చూడండి లుంగి పంచ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు అయితే చాలా ఇంట్రెస్ట్ అయిన వీడియో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పుడు పెద్ద అయ్యే వరకు ఎన్ని రకాల బొమ్మలు కొన్నాము మనకు అనేది మొత్తం టోటల్ గా అన్ని అయితే ఇక్కడ మా ముందు ఉన్నాయి. ఇగో ఇక్కడ వెనకాల ఈ పరద కింద అయితే ఉన్నాయి. చూడండి ఇప్పుడైతే నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని బొమ్మలు కొన్నామో ఎన్ని రకరకాల బొమ్మలు, తర్వాత కైట్స్ కానీ, సైకిల్స్ కానీ, క్రికెట్ సంబంధించిన కానీ, ట్రాక్టర్లు కానీ, అన్ని ప్రతి ఒక్క రకమైన బొమ్మలు ఎన్ని రకాలు ఉన్నాయో మొత్తం టోటల్ వాటి గురించి అయితే ఇప్పుడు వీళ్ళైతే చెప్తారు. చూడండి మా డాడీ అయితే నేనైతే వీడియో తీస్తాను, మీకైతే మంచిగా దగ్గర నుంచి కూడా క్లియర్ గా చూపిస్తాం. అన్ని అయితే చూడండి ఖరాబ్ అయినాయి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 10 years కొన్న బొమ్మలు మొత్తం టోటల్ ఇవన్నీ అయితే దాచిపెట్టాము. మళ్ళీ ఈ రోజు అయితే తీసాము. మొత్తం అయితే కొన్ని ఖరాబ్ అయినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి. చూడండి మీరైతే చాలా నవ్వుకుంటారా బొమ్మల్ని చూస్తే, ఎందుకంటే ఇన్ని రోజులు వాటిని దాచిపెట్టిరా అని. ఎందుకంటే మేము వీడియోల కోసం వాటిని వినియోగించాం కదా, అందుకోసమే దాచిపెట్టడం అయితే జరిగింది. చిన్నప్పుడు అవి తెలియదు, అవి ఏంటియో ఎందుకు కొన్నారో అనేది పెద్దగా అయినాక చెప్పడం కోసం అయితే అవి దాచిపెట్టాము. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వీడియో అనేది అర్థం అవుతుంది, ఎన్ని బొమ్మలు ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం అన్ని బొమ్మలు చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకైతే అన్ని బొమ్మలు అయితే చూపిస్తాము. నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్న బొమ్మలు అయితే చూడండి. ఫస్ట్ అయితే చాలా మంచిగా అయితే ఉంటాయి. ఆ బొమ్మలు చూస్తే మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా ఎందుకు ఆడుకోవద్దు అని అయితే అనిపిస్తుంది. చిన్నప్పుడు కూరగాయల బొమ్మ అంటే ఇట్లా దొబ్బుకొని వెళ్తారు కదా, కూరగాయల బండి, అది చూడండి మన కోసం అయితే. చూడండి కూడా మేము ఏదో ఒకటి అమ్మేసి వీడియో అయితే తీసాం. కూరగాయలు అమ్మే వీడియో తీసినాం సార్. ఇది చూడండి, ఇదైతే చాలా బాగుంది. ఓన్లీ ఒక్క వీలైతే ఇరిగిపోయింది చెక్కది కాబట్టి. అలాగే ఇక్కడ కొంచెం క్రాక్ వచ్చింది, ఇది వెళ్ళిపోయింది. సరే, ఇది ఎంత మంచిగా ఉందో. ఇది ఒక 3 years ఎబోనే అవుతుంది దీన్ని అయితే తీసుకొని. అయినా కూడా బండలాగా అయితే మేము పక్క రూమ్ లోనైతే వేసాము. కాకపోతే ఏం డ్యామేజ్ కాలేదు, కాకపోతే చిన్నగా కొంచెం అయితే డ్యామేజ్ అయింది. కానీ ఇంకా దీన్ని క్లీన్ చేసుకుంటే అలానే ఉంటుంది, మళ్ళీ కూడా యూజ్ అవుతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మమ్మీ అది ఈ పాము ఉన్నది కదా, ఈ పాముతో అయితే చాలా వీడియోలు అయితే చేసాము. ఈ పాము చాలా భయపడ్డాము ఫస్ట్ తీసుకొచ్చినప్పుడు అయితే. ఇది ఇంకా ఖరాబ్ కాకుండా అలానైతే ఉన్నది, ఏం డ్యామేజ్ అయితే కాలేదు. కొంచెం చిన్నగా ఇక్కడ కట్ అయింది. పాములు పట్టే పాపన్న చూడండి, అయితే చాలా బాగుంటది. చూడండి తీసుకొచ్చినప్పుడు అయితే చాలా నీట్ గా ఉండే, కొంచెం డస్ట్ అయితే పట్టింది దీనికైతే, మురికి దాన్ని పక్క గదిలో బంధించాము. ఎగ్ పెట్టలే, పాలు పోయలే, పక్క గదిలో బంధించిండు మనం. ఇక్కడ పెట్టు. నెక్స్ట్ బుల్లెట్ బండి చూసారా? మాకైతే రియల్ గానైతే బుల్లెట్ బండి లేదు, కానీ మా మన కోసం అయితే మేము ఎప్పుడో ఆ బుల్లెట్ బండి మీద ఎక్కి వచ్చేయవా అనే సాంగ్ వచ్చింది చూసిరా, అప్పుడే అయితే తీసుకున్నాము. దానికన్నా ముందేనే చూడండి 2 లక్షలు అంటే బాగానే పడ్డది దీనికి కూడా. చూడండి, దీనికైతే ఇంకా ఇక్కడైతే స్టాండ్ ఉంది కదా, దీనికైతే స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ అయితే ఇట్లా వేసి ఇట్లా తీయచ్చు. చూడండి చూడండి, అలాగే కిక్కు సేమ్ మన బయట ఉన్న బుల్లెట్ బండి లాగానే అనిపించింది. దీన్ని చూసుకొని మేము బుల్లెట్ బండి కొనుక్కున్నాం అనే ఫీల్ అయితే
మాకు వచ్చింది బండి చూసినప్పుడు. చూసారు కదా మా బుల్లెట్ బండి ఎలా ఉంది, బాగుంది కదా మా మన బుల్లెట్ బండి. అది చూడండి. అలాగే ఇదైతే సాయన్నకి ఫేవరెట్ బండి. బుల్లెట్ బండి అంటే సాయి గట్ట చాలా ఇష్టం అట. చూడండి ఇక్కడనైతే చిన్న డ్యామేజ్ అయితే జరిగింది దీనికైతే. ఇది మంచిగానే ఉందిరా, డ్యామేజ్ అయిందా? ఇక్కడనైతే సైలెన్సర్ పైప్ అయితే ఇరిగిపోయింది. అయితే అన్ని వస్తువులలో ఉండిపోయి అంటది. నెక్స్ట్ ముందే సౌండ్ ఎక్కువ, ఇంకా కొంచెం ఎక్కువ. నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫారెన్. చూడండి బుల్లెట్ ట్రైన్ కాదు, ప్లేన్ ఏరోప్లేన్. చూసారా? చూడండి మా మమ్మీ అయితే ఉట్టి ప్లేన్ బాడీ చూపిస్తుంది. దానికైతే ఇంకా రెక్కలు ఉంటాయి, పక్షి రెక్కలు. అవినైతే ఇప్పుడైతే పెట్టయితే మీకైతే చూపిస్తా. మెల్లగా మెల్లగా ఇరగొట్టవు. ఇన్ని రోజులు దాచిపెట్టి ఇప్పుడు ఒకటేసారి ఇరగొట్టేవు. సాయన్న ఇది నేను చిన్నప్పుడు ఆడుకునేటోని, అందుకే కొన్నాం. దీంతో గుడికాడికి పోయి ఒక వీడియో చాలా రేటు, మళ్ళీ వీటికి అంత రేట్ అయినా చూడండి ఇలా పెట్టేశాము. నెక్స్ట్ ఇవైతే ఇట్లా పెట్టుకోవాలి. చూసారా ఇప్పుడు సేమ్ ఏరోప్లేన్ లాగా మారిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా వర్కింగ్ లోనే ఉన్నది. దీంట్లో బ్యాటరీస్ ఉంటే వర్కింగ్. ఏమో ప్యాసింజర్ ఎక్కుతారా? ఎక్కుతారు. చూడండి ఇదైతే రివర్స్ లో పెట్టాను ఇట్లా. ఆటలా అత్తయ్య సాయన్న లైట్లు చూడండి, ఇవైతే మస్తు ఎలుగుతాయి. ఇక్కడనైతే వీల్స్ అయితే ఉంటాయి. ఓకే ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాయి. ఇలా బ్యాటరీలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే చూడండి లైట్స్ అయితే వెలుగుతున్నాయి కానీ ముందటికైతే వెళ్తుంది. చాప మీద ఇక్కడ పెట్టు. చూసారా ఇన్ని రోజులైనా అందులో బ్యాటరీస్ అయితే ఏ మాత్రం ఖరాబ్ కాలేదు. అంటే మేము అవి బయటకి గాలి తగలకుండా లోపల పెట్టి ఉంచాము కాబట్టి చాలా బాగా పనిచేస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇదినైతే చూశారు కదా. దీని వీడియోనైతే మేమైతే మా గుడికాడికి వెళ్ళి అయితే తీసాము. చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బాగుంది, చూడడానికి కూడా కొత్తగా ఉంది. మ్యాజిక్ స్లేటు రాసి ఇట్లా అంటే పోయేది. చూడండి ఇక్కడనైతే కొంచెం అయితే ఇరిగిపోయింది. ఇది ఒకటి కొంచెం డ్యామేజ్ అయింది రమ్మాను. ఇది ఖరాబ్ అయింది. రాసుకునేది చిన్నప్పుడు ఏబిసిడీలు కూడా దీనిపైన నేర్చుకున్నాడు. ఉండే ఇది డ్యామేజ్ అయిపోయింది మొత్తం. చూడండి పీక పడేసింది సాయన్నైతే. అయ్యో ఇవైతే చాలా వెరైటీ. అంటే మేము వినాయకుని వీడియోలా పూకువాడు ఊదుకుంటూ మేము వినాయకునితో ఊరేగింపు చేసాము. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే మనకు తెలిసిన పీకలు. నెక్స్ట్ అర్జునుడు స్టిక్స్ అయితే పోయినాయి. ఓన్లీ ఇది ఒక్కటే మిగిలింది. ఇదైతే మంచిగా ఉంది. ఇంకా ఇది మంచిగానే ఉంది, ఇప్పటికి కూడా యూజ్ అవుతుంది. చూడండి నెక్స్ట్ బూమ్. చూడండి ఇది వచ్చేసి బూమ్ 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 రోబో బూమ్. చూడండి దీంట్లోనైతే బ్యాటరీస్ అయితే వేసి చూద్దాము. ఇందులోనైతే లేవు మమ్మీ ఆ బ్యాటరీస్. ఇవి ఇస్తావు, అది మంచి మ్యూజిక్ అయితే వచ్చేది అప్పుడు. చూడండి ఇది నడుచుడుగుతా నడుస్తుంది. ఏమో దాని డోర్ ఊడిపోయింది, చేయించాలి ఇప్పుడు పని చేస్తే. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, బ్యాటరీస్ అయితే వేసాను. 3 బ్యాటరీస్ అయితే చూడండి. ఓకే ఆన్ అయితే చేస్తున్నా. ఏమో పని చేస్తుంది. అవును అవును, సెకండ్ హ్యాండ్ కింద అమ్మినా అమ్మచ్చు సాయి. మ్యూజిక్ చూసారా, చాలా బాగా వస్తుంది దీనిలో మ్యూజిక్ అయితే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మంచిగానే ఉంది చూడడానికి. దీనికి ట్రైన్ కాదు సాయన్న, డోర్ ఒకటి పెట్టాలంతే. ఇది చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కార్.
చూడండి ఈ కార్ అయితే నాకు చాలా ఇష్టం. ఇది చూస్తే మీకు ఏమన్నా గుర్తొస్తుందా సాయి? నీకేమన్నా గుర్తొచ్చిందా ఇది? చిన్నప్పుడు ఆడుకున్నది మొన్న అది లేదా ప్రభాస్ సినిమా కల్కి సినిమాలో కారు, నేను అందుకే అంటున్నా సేమ్ అలా ఇలానే ఉంటుంది. ఎట్లయినా పోతుంది. నాకైతే ఆ సినిమా చూస్తుంటే ఇదే గుర్తుకొచ్చింది. ప్రభాస్ ఇదే మోడల్ ఎంచుకున్నాడు. అటైనా వెళ్తుంది ఇటైనా వెళ్తుంది. సేమ్ అందులో కూడా చిట్టి. చూడండి ఇది అయితే చాలా బాగా ఇష్టం నాకైతే. నెక్స్ట్ వచ్చేసి ద బుల్లెట్ ట్రైన్. బుల్లెట్ ఆడి పక్కకు పడేసిందండి, ఇక అవి ముట్టుడు ఉండదు. చూడండి ఫ్రెండ్స్ బుల్లెట్ ట్రైన్. సాయన ఫుల్ ఏసీ సెంట్రల్ ఏసీ అట. అవునా, బాగుందిరా ట్రైన్. చూడండి దీంట్లోనైతే సెల్స్ అయితే ఉన్నాయో లేవో చూద్దాం. సెల్స్ అయితే ఇందులోనైతే లేవు, వేసాను నేనే. తిరుపతికి టికెట్ తీసుకో. ఖాతా రాసుకోరా. ఖాతాలు ఉన్నాయి. 2 hours దించేసాయి. ఓకే సాయన్న 300 స్పీడ్ లో కొడతా. ఆన్ చేస్తున్నా. కొట్టు. నేను లైట్లు వెలుగుతున్నాయని అది ప్లేస్ నున్నా లేదు. ఇది మేము పెట్టరా పోతుంది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా బుల్లెట్ ట్రైన్ అయితే. ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ది నేను ఇది ఇందులో పెట్టే. పుష్ప ఆగు సాయన్న, పుష్ప కాదు, మనం సిండికేట్ తీయాలి. ఇవి ఇట్నే ఉంటాయి డాడీ, పట్లాలు. ట్రైన్ చూడు సాయన్న ఎక్కడుందో. లేదు అది ఖరాబ్ అయింది. అసలు ఖరాబ్ అయిందా అని. ఎప్పుడో కిరాయి అయింది. ఇక నెక్స్ట్ పిల్లి. తెలిసే చూడండి దీంట్లోనైతే సెల్స్ ఉన్నాయి కానీ ఖరాబ్ అయిపోయాయి. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇందులోనైతే ఖరాబ్ అయిన సెల్స్ అయితే ఉండే. ఇప్పుడైతే మంచి అయితే వేసాను. చూడండి ఇదైతే మాట్లాడుతుంది పిల్లి, తాగుతుంది. చూడండి ఇదైతే కనెక్షన్ అయితే పోయినట్టుంది. అందుకే అలిగింది. ఓకే దీన్ని తర్వాత అయితే మేము చూపిస్తాము. చాలా బాగా మాట్లాడుతుంది తెల్ల పిల్లి. ఏసీ క్యాబిన్ ట్రాక్టర్ వస్తుంది. రిమోట్ జేసీబీ. దీన్నైతే తర్వాత చూద్దాం. చూడండి ఇదైతే ట్రాక్టర్. నాకైతే మా డాడీ అయితే జాతరలోనైతే కొనిచ్చాడు. మనకు చిన్నప్పుడు చాలా చాలా ట్రాక్టర్ పిచ్చి అయితే బాగా ఉండేది. జేసీబీ ట్రాక్టర్. ఏ జాతరకు వెళ్ళినా ట్రాక్టర్ కావాలని ఒకటే గోల. ఇక అందుకే ఎక్కడికి వెళ్ళినా ఒక జేసీబీ అయితే కొనుక్కొని వచ్చేటోళ్ళము. చూడండి 2 జేసీబీలు ఉన్నాయి. ఇదొక జేసీబీ, అదొక జేసీబీ. ట్రక్ చూడండి. చిన్నప్పటి నుంచే నడిపిండి. చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అదే మ్యాగ్నెటిక్ లెటర్స్. అన్ని ఎక్కడెక్కడ పోయినాయి అవన్నీ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మ్యాగ్నెటిక్ లెటర్స్. ఇట్లా మనం ఏబిసిడీలు అన్ని వరుసగా. చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయో. మ్యాగ్నెట్, ఇదైతే మ్యాగ్నెట్ షీట్. చూడండి దీనికైతే ఇక్కడనైతే మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. ఇట్లా పెడితే అతకదు, ఇట్లా పెట్టాలి. అందుకే సాయన చూడు మంచిగా నేర్చుకో. అతుకుతుంది, ఇంకా పని చేస్తుంది. మంచిగానే ఉన్నాయి. చూడండి ఏ వర్డ్ కావాలంటే ఆ వర్డ్ పెట్టుడే. చూడండి నెక్స్ట్ నెంబర్స్ ఇందులో మనకి ఏది కావాలంటే అలాగే వంటలు కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది.
మన దగ్గర అన్ని గన్నులు ఉన్నాయి ఇగో. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా గన్నులు అయితే చూద్దాము. ఇది వచ్చేసి పిస్టల్, చిన్న గన్ను. రీల్ పటాకులు కాల్చి ఫస్ట్ ఇది అది పటాకులు కాల్చేది stage కాదు, అది. ఉట్టిదే. దసరాకు పబ్జి పబ్జి ఆడినాం చూసిరా. నెక్స్ట్ గన్ చూడండి, ఇదైతే ఇక్కడైతే ఇరిగిపోయింది. అదైతే లేదు. తర్వాత నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఆర్మీ గన్. మొన్న పటాకులు కొనబోతే కొనుకొచ్చినాం. లాస్ట్ ఇయర్ చూడండి ఇది వచ్చేసి అన్నిటికంటే పెద్ద గన్ ఇదే. చూడండి దీనికి వచ్చేసి ఒక స్కోప్ ఉంటది, ఇట్లా చూడాలి అని వేయాలి. ఇంకోటి కొత్త గన్ ఉండే. చూడండి దీని లోపల అయితే బుల్లెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడనైతే హ్యాండిల్ అయితే ఇరిగిపోయింది. దీనిదైతే చూడండి దీంట్లో ఇంకో లేజర్ అయితే ఉంటుంది. చూడండి సెల్స్ అయితే పోయాయి, లేకుంటే మంచిగా పనిచేసేదే. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఇవన్నీ మీకు తెలుసు, అన్ని ప్రతి వీడియోలో పెట్టినాం, తీసినాం కూడా. ఒక్కొక్క బాల్ ఒక్కొక్క రకం. చూడండి ఇవైతే బాల్స్. చూడండి ఇవన్నీ అయితే రకరకాల బాళ్ళు, కూరగాయలు, పండ్లు అన్ని ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి. ఇందులో మొన్న వీడియోలా వాటర్ పోయింది కదా అందులో. స్విమ్మింగ్ పూల్ వీడియోలో చూసినాం కదా. వాటర్ నీళ్ళని పోలే. మనం ఏదో తిప్ప. అందులో గ్లాసులు ఉన్నాయి, తర్వాత వెజిటేబుల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మనం కొన్ని ఆడుకునేటివి ఉన్నాయి, తర్వాత పీకలు కూడా ఉన్నాయి కదా మన దాంట్లో. అబ్బో కంకు నిండా నీళ్ళు ఉన్నాయి రో మనీగో. చూడండి ఫ్రెండ్స్ ఇన్ని గానం అయితే రకాల బాల్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పక్కకి చూడండి. అలాగే ఒక కాక ఉంది. షటిల్స్ అయితే ఇంట్లో ఉన్నాయి డాడీ. అవైతే ఇంకా మాకు కనపడలేదు, అయితే తీసుకురాలేదు. చూడండి వీటిని అయితే ఇప్పుడు పక్కకి పెట్టేసేసి. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే డోరేమాన్ది. దీని మీన్ అయితే ఒకటి అయితే ఉంటుంది, దాన్ని ఇలా బొమ్మ డోరేమాన్, డోరే బుజ్జి అని అయితే ఉంటాయి కదా. అయితే చూడండి ఇలా ఇలా ఫిక్స్ చేసి ఇలా తింపేస్తే పైకి ఎగిరి మళ్ళా వచ్చేటి కింద పడేది. అదైతే చాలా బాగుండేది బొమ్మ. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా ఊదాలి. ఇట్లా ఫ్లూట్ దుమ్మున్నది ఫ్లూట్. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు మస్తు కొనుక్కొని చూడండి ఇంకోటి కూడా అది ఉంది అలాంటిది. చూడండి నెక్స్ట్ వచ్చేసి బొంగురం. బొంగురం అయితే చీకట్లో మస్తు ఆడుతుంది, లైటింగ్స్ ఉంటాయి దాంట్లో. అట్లా వేస్తే చూడండి తిరిగేది. చేస్తలేదు, ఓల్డ్ అయిపోయింది అది. కాలిపోవచ్చు, అట్లా ఖరాబ్ అయిపోయింది. చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సాయన దీన్ని పట్టాలు కొన్ని ప్యాడ్. చూడండి ఇదే నెక్స్ట్ ఐటమ్. అదేంటి నాకు ఎంతో ఇష్టమైన బ్లేడ్. బ్లేడ్ బ్లేడ్ అంటే అది సినిమాలో ఒక సినిమాలో ఉంటుంది, దాని పేరు ఏం పేరు అవెంజర్స్. సినిమా కాదే కార్టూన్ ఇది. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లేడ్ ఇట్లా ఇగ్గి దీన్ని అయితే ఇడిచిపెట్టాలి. దీనికి ఒక బ్లేడ్ ఉంటది. చూడండి ఇలాంటి బ్లేడ్స్ ని ఇట్లా పెట్టాలి. దీనికైతే పెట్టేసి ఇది కాదు ఫ్రెండ్స్, అది వేరే ఉంటుంది. ఇందులో ఇట్లా పెట్టి ఇట్లా ఇద్దాలి. ఇదైతే అది పక్కకు పెట్టేసి మనం ఇట్లా తిరిగేస్తుంది. నెక్స్ట్ పెళ్ళికి అదే సన్నాయి ఉంటారు కదా, దానికోసం అని సన్నాయి. నువ్వు సన్నాయి మేళం పెట్టించు. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇదే ట్రాలీ ట్రక్. ఇదైతే సాయన్న బజ్జీలు కాల్చుకునేటందుకు ఇవి ఉన్నాయి కదా మా లక్కీ కోసం. ఇదైతే అన్నం తినేటందుకు గోళ్ళ సెట్ అయితే కొన్నాను. చూడండి నెక్స్ట్ వచ్చేసి మా అక్క కోసం సైకిల్ అయితే కొన్నారు. గంజులు అన్ని ఉన్నాయి అందులో సాయి. అవన్నీ చూడండి సైకిల్ అయితే మా అక్క కోసం అయితే కొన్నారు. మా అక్క అయితే ఈ సైకిల్ దొక్కేది జోక్ అంటున్నా. చూడండి నెక్స్ట్ వచ్చేసి బెలూన్స్. చూసారా అన్నం గంజు. చూడండి ఇందులోనైతే ఇక్కడనైతే ఒకటి ఉంటుంది, అదైతే పెరిగింది. ఇక్కడనైతే
ఫ్యాన్ అయితే ఉంది చూడండి. మమ్మీ బ్యాటరీస్ ఒక్కొక్క రకమైన బొమ్మను చూస్తే అరే అంత మంచిగా ఉండేడియా అట్లా ఆడుకునేదా వీడేనా వాటితోటే ఆడుకున్నది అని అయితే అనిపిస్తుంది. అవి చూస్తే మనం కూడా ఏదైనా బాధలు ఉంటే మర్చిపోయి చాలా సంతోషంగా అయితే ఉంటుంది. రోళ్ళు అవి కట్టెతో చూడండి చెక్కతో చెక్కిన చిన్న చిన్న కిచెన్ ఐటమ్స్ బోల్ ఆడుకునేటి చూడండి. పిల్లలు బోల్ ఆట ఆడుకుంటారు. అవి చూడండి రోలు. అది ఇసురాయి సాయి. అరే పులి పిల్ల గిల్లకి వచ్చింది ఎందుకు? అవి కూడా ఉండేది చూడండి పులిపిల్ల. ఎనిమల్ సెట్ ఉండే అది ఎక్కడ పోయింది? అవి పోయినాయి. అరే మన పప్పుకాయ నిన్నదా గ్రైండర్ అది చూడండి మిక్సీ. అలాగే నా కార్ రిమోట్ గంజు చూసారా చెక్క గంజు బాగుంది. చూడండి కార్ రిమోట్ ఇక్కడనైతే ఉంది. ఇదైతే మంచిగా పనిచేసేది. కార్ అయితే నాకు చాలా ఇష్టం. కార్స్ అంటే రిమోట్ కార్స్. చూడండి అలాగే సల్ల చేసుకునేది. ఇది ఏంటిది మమ్మీ? కవ్వం. ఇది ఎలకనా పైందా? కాదు ఉండే సాయంత్రం ఇంకోటి ఏందో మర్చిపోయినాం. చూడండి ఇదైతే కొడవలి. ఈలపీట కొడవలి అంటున్నా. ఇలా పీట ఇగో బూట్ ఇగో చిన్నప్పుడు మనకు కొనిచ్చి కాదు అది బొమ్మ షూ చాలా పెద్దగా ఉన్నాయి. అవి అక్కడ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ మన జంతువులలో అత్యంత పొడుగు మెడున్న జంతువు జిరాఫీ. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చూశారు కదా. అప్పుడు కట్టెల పొయ్యి కూడా ఆ ఐటమ్స్ లో వచ్చింది. కిచెన్ ఐటమ్స్ లో దీని లోపల ఇలా కట్టెలు పెట్టుకొని మనం వంట చేసుకోవాలన్నట్టు తీసినాము. చూడండి ఇల్లే ఉండేరా. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ చూపి ఐటమ్స్. నెమలికలు అన్ని దిగిపోయినాయి. అన్ని కార్లు అవి కార్లు తర్వాత ఇలా కూడా చిన్న ఐటమ్స్ బోల్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. అన్ని రకాల గన్నది అక్కడ ఉందా? చూడండి ఆ గన్ను సెకండ్ ప్యాట్. చూడండి డోరేమాన్ చెప్పాను కదా దాందే ఇది. ఫుల్ కార్లు ఇక్కడ రజనీకాంత్ నడిపిండే సినిమాలో పెట్రోల్ కొద్ది నాకేమవుతుంది. చూడండి నా సైకిల్ కి అయితే బ్రేక్ లైట్ అయితే పెట్టాను నేను. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు బ్యాటరీ లేవు. ఇంకా పనిచేస్తుంది. డాడీ పనిచేస్తుంది. చూడండి అలాగే దీంట్లోనైతే చాలా కార్స్ ఉన్నాయి. మొత్తం చూడండి ఇందులో నెమలిక ఉండే కృష్ణప్పుడు ఉంటది కదా అది మొత్తం దాని ముక్కలు అయితే వేసిన ఎలకలు. చూడండి ఇది వచ్చేసి చెత్త అయిపోయింది. చూడండి బ్లేడ్ అలాగే చెస్ కాయిన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి గ్యాస్ అందులో కొన్ని ఇంట్లో కొన్ని ఆదర బాదర వేసేసాము. చూడండి అలాగే ఇదైతే పాతకాలంలో ఎక్కువ యూజ్ చేసి ఉంటారు లాంతర్. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పాతకాలంలో యూజ్ చేసిన లాంతర్. అప్పుడైతే మనకు కరెంట్ అయితే ఉండేది కాదట మన అమ్మమ్మల కాలం నాడు. అందుకోసం అయితే ఇందులో ఒక దీపం పెట్టి వెలుగుతూ ఉండేదట. దీన్నే లాంతర్ అనే వాళ్ళట. కానీ బాగుంది కదా ఈ కాలంలో మాత్రం డెకరేట్ ఐటమ్ లాగా ఉన్నది. చూడండి నెక్స్ట్ ఇవి బోళ్ళు మొత్తం బోళ్ళ సామాన్. బోళ్ళు చూసిరా ఎన్ని వెళ్తున్నాయి ఇదివరకు. అందులో పెద్ద అన్నం పెడతాను ఇలా. నేను చాయ్ చేస్తాను. గంజులు గిన్నెలు అన్ని చెంచాలు కప్పు చాయ్ మన అక్కి చిన్నప్పుడు బాగానే ఆడుకుంది వీటన్నిటితోటి. మమ్మీ చాయ్ చూసిరా ఇల్లు చిన్ననాటికి వెళ్ళిపోయారు. చూడండి అన్నం స్పూను. మంచిగా చికెన్ గంజు సెట్ ఏమో వచ్చింది అంతే. ఇప్పుడైతే చాలా పెరిగింది. ఇదే ఆ కవర్ లో వేయమను మనం. నెక్స్ట్ చాయినా బాక్స్ అందుకో అటు కడది. చూడండి ఇవి కూడా కొన్ని బోల్లే. ఇది అద్దాలు పెట్టుకుని అంటే
చూడండి అబ్బా అవతల నాకు చూడండి దీంట్లోనైతే ఇదైతే ఇచ్చారు చూడండి. ఇదేందిరా మనం దీనికైతే ఆల్ఫాబెట్ అయితే అది ఇదేందిరా మనం అదో రకం వెరైటీ గ్లాసు. ఏ గ్లాసు చూస్తే ఆ గ్లాసు కొనేది అప్పుడు. అంతేనా చూడండి బిందా. చెక్కతో చేసిన బిందా. విందానా అది బిందా లెక్కలేదు. మమ్మీ నెక్స్ట్ ఐటమ్ అట్నుంచి వెళ్ళి కాకుండా ఇక్కడ నుంచి వెళ్ళి తీసేసుకున్నాం. మనం 2 ట్రిప్లు ఇసుకోవద్దా డాక్టర్లా కొత్త సాయన చూడండి జేసీబీ. ఇది వచ్చేసి వైర్ తో ఉండే జేసీబీ. దీని రిమోట్ అయితే రిమోట్ తో దీన్ని ఆపరేట్ చేయడానికి వీలుండేది. గల్లు ఉంది సాయన రిమోట్. చూడండి ఇదే రిమోట్. ఇది అయిపోయింది ఇప్పుడైతే. చూడండి ఇలా కంట్రోల్ చేసేది. అప్పట్లో నేను చూడండి ఫ్రెండ్స్ ఈ జేసీబీ అయితే నాకు చాలా ఇష్టం. అప్పట్లో నేనైతే చాలా ఆడుకునేవాడిని జేసీబీలతోనైతే. చూడండి ఎలా ఉన్నాయో. వీడియో కూడా ఉంది, జేసీబీ వీడియో కూడా. చూడండి ఇక్కడైతే ఇదైతే ఇరిగిపోయింది. మా డాడీ అయితే పెద్ద జేసీబీ అయితే కొనియమన్నా. గింత ఉంటది కదనే. అందుకే కొనియాలని టైర్ అమ్ముకున్నాడు మన. నెక్స్ట్ ది మనం నెక్స్ట్ అయిపోయిందా కుక్క బాల్తో ఆడుకుంటా. చాలా కలర్ లైట్స్ వస్తాయి. అది రౌండ్ తిరుగుకుంటా కుక్క ఆడుకుంటా ఒకటే. చూడండి ఇలా తిరుగుకుంటూ వస్తాయి. మ్యూజిక్ తో అలా అలా ఆడుతుంది. బటన్ ప్రెస్ చేయగానే. కాకపోతే ఇప్పుడు అది పని చేస్తలేదు. పని చేస్తుంది కానీ బ్యాటరీలు లేవు. చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పని చేస్తుంది కానీ బ్యాటరీలు అయితే లేవు. ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రిమోట్ కంట్రోల్ కార్. చూడండి ఇలాంటి కారే నాకు ఇంకోటి కూడా ఉంది. దీని రిమోట్ అయితే వెళ్ళిపోయింది. దీని రిమోట్ అయితే పోయింది. సర్వీసింగ్ పంపింది. చూడండి దీనికైతే ఇలాంటి బ్యాటరీ అయితే పెట్టి ఆడి ఆడ పక్కకు పెడితే కదా అవసరం లేదు. అది ఎక్కడన్నా పోనీ అట్లా చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్ ఇదే రిమోట్ కంట్రోల్ కార్. చాలా బాగుంది కలర్ఫుల్ గా బ్లూ కలర్. చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మమ్మీ ఆ కార్ అనుకో. ఈ కారు ఇది రిపేర్ అయింది. చూడండి ఈ కార్ తోనే నేను చాలా ఆడాను. నేనే తీసిన. ఎందుకు పని చేస్తలేదని. చూడండి ఇదే కారు. దీనికి ఓన్లీ ఒక టైరే ఉంది. ఇటు పక్కన అయితే రీమే ఉంది. ఏమి లేదు రీమ్ కాదు, రీమ్ ఉంది. చూడండి ఇది వచ్చేసి హోమ్ బోర్డ్ దీనిది. ఇక్కడనైతే ఈ మోటార్ అయితే తీయలేదు. ఇక్కడ ఉండే మోటార్ అయితే చేసేసిన. చూడండి నెక్స్ట్ నా సైకిల్. సాయనలే ఇది నా సైకిల్. చూడండి దీనికైతే చైన్ కూడా ఇచ్చారు. మా అక్క కోసం కొన్న సైకిల్ అయితే చూశారు కదా. ఇది వచ్చేసి నా కోసం కొన్న సైకిల్. దీన్ని అయితే ఇప్పుడైతే బండలాగా ఉన్నది. ఇట్లా మస్తు స్టాండర్డ్ గా బరువు ఉంది. చైన్ కూడా ఇచ్చారు. మా అక్క సైకిల్ కి లేదు. దీనికి ఒక 5,000 400-300 అంతే. చాలా బాగుంది. అది వెయిట్ గా మంచిగా ఉంది. చూడండి బరువు అయితే చూడండి ఎలా ఉంది. నెక్స్ట్ మాస్కులు. ఎవరు మీరు జాతరలో అయితే కొన్నాము రకరకాల. చూడండి ఇంకా పులిది, లయన్ ది, చింపాంజీ ఒకటి ఉంది. పులి భయపడకు సాయి. పెద్ద పులి దుమ్ము ఉంది చాలా అయితే. ఓకే నెక్స్ట్ ఐటమ్ మను. నెక్స్ట్ వచ్చేసి ఏంది ఏది చూసారా? ఇదేంటిదో పెళ్లి చూపుల వీడియో ఉన్నది చూసారా? బొమ్మల పెళ్లిలో చాలా పెళ్లి కుమారుడు వరుడు కావాలి. చూడండి డ్రెస్ ఉన్నది. ఎక్కడొక్కడ దొరుకుతుంది కావచ్చు, చూద్దాం. చూడండి దీనికి డ్రెస్ కూడా ఇప్పచ్చు. చూడండి లుంగి పంచ. ఇంకా చూపుల్లో వేసిన డ్రెస్ అది. అప్పుడు కాదు పిల్ల తరఫున ఒకలం పిల్లగాని తరఫున ఆ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. బొమ్మలకి పెళ్లి చూపులు యూట్యూబ్ లో అనేస్తే వచ్చేస్తుంది. ఇగో ఇంకా నెక్స్ట్ అయితే డబ్బులు
వినాయకుడికి మామ డప్పు సేమ్ ఇది నిమజ్జనానికి తెచ్చినాం. ఇవి పడితే 150 కోట్ అయితే అక్కడ కరీంనగర్లో వినాయకుడు కొన్నారు. ఆగండి మీరు ఇట్లా ఆగరు కానీ అవి ముందడ పెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు. ఇక మొత్తం అంతా మర్చిపోతారు. అవి ఎంత చెప్పినా వినకుండానే కొడుతూనే ఉంటారు. ఇక ఓకే మమ్మీ ఆ బాక్స్ అందుకోవే. అందులో లేవు ఇక ఏమి ఇటే. ఆ క్యాపు పిట్టల ద్వారా క్యాప్ ఉంది మాతోటి. రామోజీ ఫిలిం సిటీ లో పోయినప్పుడు అయితే కొన్నాము. చూడండి అయితే పిట్టల ద్వారా తెచ్చుకునేది. కౌబాయ్. రాజా ఒక గుర్రం ఉంటే అయిపోయేది కౌబాయ్ అయ్యేటోడు. ఇది రామోజీ సిటీలో అయితే తీసుకున్నాము. అప్పుడైతే దీనికి 80 రూపీస్ 50 రూపీస్. 100 మంచి క్యాప్. 300 200 ఉండే. అవును 100. ఆహా. ఓకే సరే. నెక్స్ట్ అయిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు మన ఈ షోరూమ్ గాలిపటాలు అన్ని ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి. చాలా గాలిపటాలు అందుకో. చూడండి ఇప్పుడైతే మావోనికి ఎన్ని రకాల గాలిపటాలంటే అన్ని రకాలు కొనిచ్చాము. చూడండి ఇది తయారు చేసినాం. అదైతే అదైతే చాలా బాగా ఎగిరింది. హ్యాండ్లూమ్ గాలిపటం. ఇది స్వయంగా మా మనవు కోసం వాళ్ళ డాడీ అయితే తయారు హ్యాండ్ మేడ్ అట. ఇది మన ఇండియా. చేసిన గాలిపటం పక్కపట్టేసి మనది ఇది మన ఇండియా పతంగి. ఎట్లా కొడతాను చూడరు కదా. దీని డెకరేషన్ మస్తు చేసిరాలు. అదైతే ఇండియా గాలిపటం. చూడండి అట్టిన దారం కూడా అట్టే ఉండేది. ఇండియా గాలిపటం ఇది. ఇది కొత్త ఇంకోపన్ కూడా ఇది వేయాలి ఇంకా. కావాలని చూడండి ఇవైతే ఇంక ఓపెన్ కూడా చేయలే. ఇది ఒక్కటైతే డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఒక్కటి కొంటే సరిపోదు, ఇంకా చాలా కావాలని చూడండి ఏడ్చాడు. 15 అయితే కొన్నాము. దాంట్లోనైతే చాలా చినిగిపోయాయి. ఇవే ఉన్నాయి 15. చినిగిపోగా మిగిలినవి ఇవి. 15 ఉన్నాము. ఇవన్నీ కొన్ని చిరిగిపోయాయి. చూడండి ఇవైతే యూజ్ చేశాము. ఇవి చాలా పైన వాగులో వీడియో తీసాం చూడండి. అందులోనైతే ఇవన్నీ పార్టిసిపేట్ అయ్యాయి. చూడండి టైగర్ గాలిపటం అయితే ఇది నాకు చాలా ఇష్టమైన గాలిపటం. ఇదైతే చినిగిపోయింది కానీ అప్పుడు నేనే చెప్పినట్టున్నా అల్లు పెట్టుకొని. కాదు మా మామయ్య ఇది తీసుకురాగా చేతుకు చిక్కింది. చూడండి చూసారా next ఎన్ని ఈ రకాల మూడు. గాలిపటాలు ఉన్నాయో. ఎవరైనా గాలిపటాలు తీసుకొని ఆడేసుకొని పడేసుకుంటారు కానీ దాచి పెడతాడు అన్ని అక్కడ. చూడండి అలాగే గాలి పడడానికి అయితే పెద్ద దారం తెచ్చాను. దారం. చూడండి ఇదైతే 1000 మీటర్స్. 1000 మీటర్స్ ఎక్కడ ఎక్కుతాను. చూసారా ఇదైతే లేటెస్ట్ గా కొన్న బొమ్మల నుంచి అయితే ఈ బెలూన్ అయితే లేటెస్ట్ గా మొన్ననే కొన్నాము. నీకు లైట్లు ఇచ్చిండు. నల్గొండ జాతరకు వెళ్తే కొన్నాము. చూడండి ఇంకొకటి కూడా ఉండే. రెండైతే ఇవి తీసుకున్నాం. బెలూన్ లోపల బెలూన్ ఉంది. లైట్ డాడీ ఇవి ఇప్పుడు లైట్ కలర్ లైట్స్ వస్తాయి. ఇవి మంచిగా అనిపిస్తున్నాయి. మనగాడి అంత తిప్పినట్టు ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు. నేను ఇప్పలే. ఓకే పక్క పెట్టేసి. లైట్స్ అయితే ఎలుగుతున్నాయి. చూడండి ఇది నైట్ చూస్తేనైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకోసం అయితే ఇది తీసుకున్నాము. ఛార్జింగ్ కూడా అయిపోతుంది నైట్ ఎక్కువసేపు పెడితే. బ్యాటరీలు వేసుకోవచ్చు. అది చిన్న సెల్లులు. కాదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదైతే మేమైతే కొన్నాము మొన్నట్లనే. ఇదైతే చాలా స్పెషల్ ఐటమ్ తీసుకున్నాము. ఇది గీది ఆరా బోర్డు ట్యూషన్ కి వీలుగా ఉంటుంది. అలాగే డ్రాయింగ్ కూడా మనము ఇలా తీయాలి. వీడియోల కోసం డ్రాయింగ్ అయితే దీనిపైన వేయచ్చు. అలాగే చూడండి ట్యూషన్ దీంట్లోనైతే ఒక బాక్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడైతే బోర్డు ఉంది. దీన్ని అయితే తీసి అయితే చూపిస్తాను. ఇదే మనము ఇక్కడ మార్కర్ తో రాసి మళ్ళీ దీంతో డస్టర్ ఉంటుంది రఫ్ చేసుకోవచ్చు. ఇది మంచిగా చూడండి ఉపయోగపడుతుంది. చూడండి అలాగే ఇందులోనైతే ఇలా డస్టర్ వెనకాలనే మార్కర్స్ అయితే ఇచ్చారు. ఇదైతే అమెజాన్ లోనైతే కొన్నాము. మంచిగా ఉంది ఇది. దీని యూజింగ్ కూడా చూడండి ఇది వచ్చేసి ఇంకా 2 in 1 బ్యాక్ సైడ్ కూడా. చూడండి బ్యాక్ సైడ్ అయితే మేము ఇంకేం రాయలేదు. యూజ్ చేయలేదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ అయితే చూడండి బొమ్మలు అయితే వేసుకుంటూ ఇదైతే మన స్టడీ పర్పస్ లో ఏమన్నా లెటర్స్ ఇవి రాసుకునే అందుకైతే ఇది మంచిగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి డ్రాయింగ్ అయితే పనిచేస్తుంది. చూడండి సాయనన్ అయితే ఎక్కువ శాతం ఇవితోనైతే ఆడతాడు. ఈ మ్యాగ్నెట్ వి
మళ్ళీ పెట్టి సాయి ఇంతవరకైతే చిన్న బొమ్మలు అయితే చూశారు కదా నా అయితే. ఇప్పుడైతే పెద్ద బొమ్మలు వెనకాల ఉన్నాయి చూపిస్తాము. ఇప్పుడైతే ఫస్ట్ నా క్రికెట్ వస్తువుల నుంచి అయితే మొదలు పెడతాము. మొదలు పెడతాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, బాల్ అవుతుంది మను. చూడండి ఇవి వచ్చేసి నా క్రికెట్ వస్తువులు. క్రికెట్ కిట్ మొత్తం అది. కిట్టు అన్ని ఎలిమెంట్ నుంచి వికెట్స్, బాల్స్ అన్ని అందులో చూడండి అన్ని ఉన్నాయి. చూడండి ఇది వచ్చేసి బాల్, రబ్బర్ బాల్. దీనికైతే తాడైతే కట్టుకున్నాను ప్రాక్టీస్ చేయడం కోసం. ఇది అలాగే latest గా. అలాగే 2 టెన్నిసెస్ అయితే ఉన్నాయి. ఒకటి మేము ఇంటికాడ నార్మల్ గా ఆడుకునే మ్యాచెస్ కి ఈ బాల్, ఇదైతే మేము వీడియోస్ అప్పుడు తీసే ఈ బాల్. ఓకే నెక్స్ట్ చూపించగా. నెక్స్ట్ ఇదైతే గట్టి బాల్, బాల్ బండగాసాయన లెదర్ బాల్. లెదర్ బాల్ అట ఇది. ఓకే చూడండి ఇదైతే నేనైతే కొనుక్కున్నాను. నెక్స్ట్ బ్యాట్లు, గ్లౌజెస్, బ్యాట్స్ కూడా ఉన్నాయి. మొత్తం క్రికెట్ సెట్. చూడండి ఇక్కడ అయితే గ్లౌజెస్ అయితే ఉన్నాయి. 2 గ్లౌజెస్, ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. నెక్స్ట్ ప్యాడ్స్, మోకాళ్ళకి దెబ్బ తగలకుండా ప్యాడ్స్. చూడండి లెదర్ బాల్ తో ఆడేటప్పుడు ఏం దెబ్బలు తాకకుండానైతే ఇదైతే కొన్నాము. నెక్స్ట్ వచ్చేసి మన హెడ్ మెయిన్ కాబట్టి హెడ్ కోసం హెల్మెట్ అయితే కొన్నాము. చూడండి హెల్మెట్ అయితే ఇదైతే SSS SSS హెల్మెట్. కంపెనీ పేరు కూడా. నెక్స్ట్ ఆయన అత్తపోయారా చూడండి, చూడండి నెక్స్ట్ నాకు క్రికెట్ నేర్చుకునేందుకు ఈ బ్యాటే కారణం. MRF బ్యాట్. ఇదైతే ఇక్కడైతే ఇరిగిపోయింది. 3 బ్యాట్లు అయితే ఉన్నాయి. 3 బ్యాట్లు చూడండి. 1 2 3. ఇదైతే నాకైతే చాలా ఇష్టము. ఇప్పుడైతే ఈ బ్యాట్ అయితే యూజ్ చేస్తున్నా. ఇదైతే ఇరిగిపోయింది. అలాగే ఇదైతే సాయన్న మా డాడీ ఆడేటందుకు ఈ బ్యాట్. ఇది వచ్చేసి టాన్ SS టాన్. ఓకే చూశారు కదా, ఇవైతే వికెట్ సెట్స్. ఇవి 2 వచ్చేసి. ఇప్పుడైతే క్రికెట్ సెట్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ నాది. ఇప్పుడైతే ఐటమ్స్ అయితే చూపిస్తాడు. ఇంకా పెద్ద ఐటమ్స్ చూడండి ఇక్కడ అయితే ఉన్నాయి. ఫస్ట్ నేను సైకిల్ దొక్కేటందుకు కారణమైన నేర్చుకునే సైకిల్, చిన్న సైకిల్. చూడండి నా చిన్న సైకిల్. ఇప్పుడైతే దీన్ని అయితే యూజ్ చేస్తలేను. నీకు పని చేస్తా సాయన. చూడండి ఇయ్యడు, ఒకరికి వస్తువులు కూడా ఇయ్యడు. అన్ని దాచి పెట్టుకుంటాడు కానీ వేరే వాళ్ళకి ఇచ్చుడు లేదు అలవాటు. చూడండి అలాగే మా డాడీ నా కోసం కొనిచ్చిన జీప్. రూమ్ లో పెట్టి దుమ్ము పట్టిపోయింది. ఓకే నెక్స్ట్ వచ్చేసి మన బైక్ R15 అంటారు దీన్ని. బండి మెడల్ ఎదిగినాయి అన్నట్లు బండి కూడా పాడైపోయింది. చూడండి దీనికైతే ఫ్రంట్ అయితే ఇది ఉంటుంది. ఇదైతే ఇరిగిపోయింది. అలాగే హెడ్ లైట్స్ లేవు. అలాగే హ్యాండిల్ ఇరిగిపోయింది. చూడండి బండి అయితే ఉంది. ఇదైతే ఇంకా పనిచేస్తుంది. చూడండి ఇలా పోతే ఇది ఇంకా పనిచేస్తుంది. ఇలా ఇది స్విచ్ ఊగుతా పోయింది. అత్తయ్య సాయన్న అంటే బండి కండిషన్ లోనే ఉంది సాయి. అవి కొంచెం డ్యామేజ్ అయింది అంటే దాన్ని మంచిగా రిపేర్ చేపియాలి తర్వాత అయినా. ఓకే నెక్స్ట్ ఇక నాకు ఇప్పుడు కొనిచ్చిన నాకు ఇష్టమైన ఐటమ్ సైకిల్. చూడండి ఇది వచ్చేసి నా ఛార్జింగ్ సైకిల్. ఇదైతే నాకైతే చాలా ఇష్టం. చూడండి దీనికి ఒక కీ ఉంటుంది, అలాగే గేర్స్ ఉంటాయి, అలాగే ఛార్జింగ్. ఇయ్యడు, ఎవరం దొక్కడం లేదు. అక్క కూడా ఇయ్యడు అప్పుడప్పుడు. చూడండి ఇదంటే ప్రాణం ఈ సైకిల్ అంటే. ఇక చూడండి దీన్ని అయితే కాపాడుకుంటున్నా నేను, అందుకే ఎవరికి ఇస్తలేను. దీనికైతే ఒక ఫోన్ స్టాండ్ ఉంటుంది. అలాగే ఇక్కడైతే సీట్ అయితే మస్తు ఉన్నది. దీనికైతే ఇక్కడైతే చాలా సన్నంగా ఉంటుంది. మనం ఎంత స్పీడ్ లో పోతున్నాం అనేది కూడా ఇక్కడ ముందు ఇక్కడైతే ఒక స్క్రీన్ అయితే ఉంటుంది.
ఓకే అవి అందరు చూశారు సైకిల్ ఉమ్, దానిలో ఏమేమి ఉన్నాయి అనేది. ఉమ్. ఓకే ఫ్రెండ్స్ ఇన్ని చూశారు కదా బొమ్మలు అయితే మన కోసం అయితే మేమైతే ఆడతాడు అన్ని పక్కన కొనిచ్చాము. చూసారు కదా ఫ్రెండ్స్, మా మను కోసం అయితే ఎన్ని రకాల ఐటమ్స్ అంటే ఎన్ని రకాల బొమ్మలు తీసుకున్నామో మనం. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా ఓవరాల్ బొమ్మలు అయితే. గ్యాజెట్స్ బొమ్మల నుంచి పెద్ద బొమ్మల వరకు చూడండి నేనైతే ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేసే షటిల్స్ రాలే. ఆ షటిల్స్ ఉన్న ఒక గన్ను ఇంకా చిన్న చిన్న ఒక 7-8 ఐటమ్స్ అయితే మిస్ అయినాయి. చూడండి 2-3 కార్లు కూడా నేను ఉన్నాయి. ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేసే వస్తువు అయితే ఈ క్రికెట్ సెట్సే. రోజు వచ్చిన తర్వాత వీటితో అయితే బొమ్మలు అయితే కొనడం లేదు మనకు. ఇక ఆడుకుంటాడు. ఈ క్రికెట్ బాగా క్రికెట్ పిచ్ అయితే మనకుంది, అంటే క్రికెటర్ కావాలనే ఆలోచన కూడా ఉంది. సరే చూద్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా ఓవరాల్ బొమ్మలు అయితే. ఓకే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.